తిరుమలలో జరిగే నిత్యాన్నదానం మెనూలో మరో వంటకం చేరింది. అన్నప్రసాద సముదాయంలో భక్తులకు వడ్డించే మెనూలో మసాలా వడను చేర్చింది టీటీడీ. పాలక మండలి నిర్ణయంతో ప్రయోగాత్మకంగా నిన్నటి నుంచి భక్తులకు మసాలా వడను కూడా అందించడం ప్రారంభించింది. రథసప్తమి నుంచి పూర్తి స్థాయిలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలలో నిత్యాన్నదానం ద్వారా 1,00,000 నుంచి 2 లక్షల మంది భక్తులకు అల్పాహారంతో పాటు భోజనం కూడా అందిస్తోంది టీటీడీ. 1985లో ఈ అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు అప్పటి సీఎం ఎన్టీఆర్. ఆసియాలోని అతిపెద్ద అన్నదాన సముదాయాన్ని తిరుమలలో నిర్మించి నిత్యం 1,00,000 మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తోంది టీటీడీ. అన్నప్రసాదంలో భక్తులకు అందించే పదార్థాలను కూడా కాలక్రమేణా మార్పులు చేస్తూ వస్తోంది టీటీడీ. మొదట్లో పులిహోరను అందించగా తర్వాత భోజనాన్ని అందించడం ప్రారంభించింది. ఇక 2008లో భక్తులకు ముద్దపప్పు, నెయ్యి అందించడం ప్రారంభించింది. తర్వాత రోటీ, పచ్చడి, పప్పు అందించింది. ఇక 2013లో పచ్చడి, అప్పడం వంటివి అందించాలని పాలక మండలి నిర్ణయం తీసుకున్నా అది సాధ్యపడలేదు. తాజాగా టీటీడీ పాలక మండలి అన్నప్రసాదంలో మసాలా వడను అందించాలని నిర్ణయించింది. నిన్న 5,000 మంది భక్తులకు మసాలా వడను ప్రయోగాత్మకంగా వడ్డించినట్లు ప్రకటించింది టీటీడీ. రోజువారీగా సంఖ్యను పెంచుతూ రథసప్తమి పర్వదినమైన ఫిబ్రవరి 4 నుంచి పూర్తి స్థాయిలో అందించనుంది. టీటీడీ నిర్వహిస్తోన్న అన్నప్రసాద ట్రస్ట్ కి భక్తులు అందించే విరాళాలు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నాయి. మొదటి బెంగళూరుకి చెందిన ఎల్వి రామయ్య 5 లక్షల రూపాయల విరాళం అందించారు. ప్రస్తుతం ఏటా 200 కోట్ల రూపాయల వరకు అన్నదానానికి భక్తులు విరాళాలు అందిస్తున్నారు. అన్నప్రసాదం ట్రస్ట్ కి ఇప్పటి వరకు 2,200 కోట్ల వరకు విరాళాలు ఇచ్చారు భక్తులు. ఏటా అన్నప్రసాద నిర్వహణకు టీటీడీ 130 కోట్లు వెచ్చిస్తోంది.